వెలిగినా ఈ లైఫ్ లో నీతో మాట్లాడి ఇదే లాస్ట్. ఏంది ఇది? అబ్బా, తాగుబోతు పోటీల్లో నేను గెలుస్తానా గెలవాలా తెలియట్లేదా? అర్థం కావట్లే. తాగుబోతు తాగితే బాగుంటుంది అనుకుంటే తాగుబోతు కదా ఫైనల్గా. సరేలే అన్నా, ఇది కొంచెం తీస్తావా? రావట్లేదు. కొంచెం తీస్తావా అంటున్నా. ఇది నాకు పళ్ళు లేవనా అన్నా? పలకచ్చు కదన్నా, నీకు ఓ బాటిల్ ఇస్తలేనా? ఇది రావట్లేదే. వచ్చింది. అది మ్యాటర్ అన్నా. ఓ అన్నా, నిన్నేనా మాట్లాడేది? లెయ్యి. ఒక మనిషి వచ్చి పక్కన కూర్చుంటే నువ్వు పడుకొని ఉంటే ఏం చెప్పాలి? కొంచెం లేచి కూర్చుంటే మనిషికి విలువ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పడుకుంటే ఎట్లా? ఏనా బ్లూటూత్ నా బ్లూటూత్ పక్కకు పోయి మాట్లాడుకోవచ్చు. పడుకున్నా బ్లూటూత్ ఏందనా? డిస్టర్బెన్స్ అవుతుందబ్బా. పక్కకు పోయి తాగి ఏదైనా వేసుకో. కాదనా, విషయం ఏంటంటే ఈ పక్కూర్లో ఏమన్నా వేసుకో. పక్కూరు కాకపోతే ఏమన్నా వేసుకో భయ్య. అక్కడ పోయి మాట్లాడుకో. పక్కూర్లో తాగుబోతు పోటీలు ఉన్నాయంట. తాగుకో భయ్య. పక్కూర్లోకి వెళ్ళి 1110. 1110 కాకపోతే ₹1,00,000 తీసుకో భయ్య. పక్కకు పోయి మాట్లాడుకో. నాకెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేనేం చేశానా? నీ పక్కన కూర్చోవద్దానా? కూర్చో భయ్య. నేను పడుకున్నా భయ్య. నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది భయ్య. నాకు ఇంకే మైండ్ దుబ్బింది. లవ్ స్టోరీ చెప్తా ఇను. చిన్నది నాది లవ్ స్టోరీ చెప్తా. ప్రాబ్లం అయిందనా కాలేజ్ డేస్లో నేను లవ్ వల్లనే నాకు ప్రాబ్లం అయిందన్న. నాది లవ్ స్టోరీ. నా కాలేజ్ లవ్ వల్లనే ఇట్లా అయిపోయిందన్న. నేను దాని గురించి చెప్పాను, కానీ నాకు అవసరం లేదు. దేని గురించి చెప్పకు. నువ్వు పోయి పక్కకు పోయి ఆగుకో భయ్య ప్లీజ్. నా లవ్ స్టోరీ ఏంటో నువ్వు? నేను ఎవరిది వినదలుచుకోలే భయ్య ప్లీజ్. అంత అవసరం నాది. నేను ఎవరికి చెప్పుకోను. నేను ఎవరిది నీకంటే ఎక్కువ డబల్ స్టోరీ ఉంది, కానీ నువ్వు పోయి పక్కకు పోయి మాట్లాడుకో అన్న. నేనేమంటలేదు. నాకు కన్నీళ్ళు దాచుకున్నా కళ్ళల్లో తెలుసు, అందుకే అద్దాలు పెట్టుకున్నా. నువ్వు ఇప్పుడు కన్నీళ్ళు తీసుకుంటున్నావు. నేను రక్తాలుగా ఏడ్చిన. అర్థమైనా? ఒక్క నిమిషం వినన్నా. లాస్ట్ స్టోరీ కొట్టుకుంటా భయ. అక్కడ పోయి జనం కానా ఓపిక లేదు. OnePlus ఫోన్ కొనిచ్చిన అమ్మాయి ఇస్తా భయ. పోయి అక్కడ పోయి మాట్లాడుకో భయ ప్లీజ్. కానా? అది కాదన్నా, సిగరెట్ కావాలన్నా. వద్దన్నా. నాకు నువ్వు కోపంగా ఇచ్చినాక నాకు వద్దు. నాకు అవసరమే లేదు. అంత కోపంగా ఇచ్చినాక ఏమన్నా నేను కొనుక్కోలేనా? ఇది కొనుక్కున్నాను, అది కొనుక్కోలేనా? నువ్వే ఉంచుకో. పేరు మోనికానా? బస్సులో పరిచయం నా. బస్సులో వెనక సీట్లో ఉండే వాళ్ళం ఇద్దరం. బస్సు దిగే లోపు ముద్దు పెట్టేసింది. ఓకే. అయితే బస్సు దిగిన తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చింది, రాంగ్ నెంబర్ అన్న. ఓకే. ఇంకా అంతే, అది ఇంకేం లేదు. అది లవ్ స్టోరీ అంటారా భయ? అది మెంటల్ ఎక్కువైతుంది. లేదు భయ, నాకు అలవాటు లేదు భయ. ఒక్క సిప్ అలవాటు లేదు. నాకు మెంటల్ ఎక్కువైతుంది భయ. ప్లీజ్ నీకు దండం పెడతా. నేను తాగనా? నువ్వు తాగు భయ. ఏమన్నా వేసుకో, నాకు డిస్టర్బ్ చేయకు భయ ప్లీజ్. దాని అమ్మ ఆ ముద్దు మర్చిపోవడానికి బాధపడుతున్నా భయ నేను. ఆఫ్టర్ ఆల్ ముద్దు కోసమే కదా భయ. పోయి వదిలేసి పని కాలేదు కదా భయ. ముద్దు అయింది, పని కాలేదు కదా. పని కదా కావాల్సింది మనకి అబ్బాయిలకి. పని కావాలంటే వేరే వాళ్ళతో మాట్లాడుకో భయ. ఒక్క అమ్మాయి లేరు కదా ఎక్కడ కూడా. మీ కర్నూలులో ఒక్క అమ్మాయి అయితే లేదు కదా, చాలా మంది ఉన్నారు కదా. పోయి మాది కర్నూలు కాదు భయ. ఇక్కడ మరి నేను కర్నూలులో ఆ రోజు బస్ ఎక్కిన, ఆడ పరిచయం అయింది. నాకు దానికి ఏం సంబంధం లేదు. సరే ఏదన్నా ఉన్నాను, కానీ కొద్దిగా నాకు డిస్టర్బ్ చేయకు భయ ప్లీజ్. ఫుల్ డిస్టర్బెన్స్లో ఉన్నాను ప్లీజ్, అర్థం చేసుకో భయ. నీకు కాల్ పట్టుకుంటా భయ. అమ్మాయి నెంబర్ కనుక్కొని చెప్పు భయ నాకు.
అమ్మాయి నాకెట్లా తెలుస్తావు భయ్యా? నువ్వు బస్ ఎక్కి నువ్వు నన్ను పడుకున్నాను వచ్చి లేపి నువ్వు అమ్మాయి నెంబర్ అడగంటే నేను ఎక్కువ పోయి అడగాలి? కాళ్ళు వస్తున్నాయి భయ్య. మెంటల్ లోన్ లేకున్నా నాయన నువ్వు. ఉండు భయ్య, ఉండు తొందరపడద్దు. పంచుకోవాలి కదా మన బాధలు. అక్కడ పోయి మాట్లాడుకోరా నాయన, నన్ను ఎందుకు దావా దింగుతున్నాను? సిగరెట్ కావాలంటే తీసుకో, ఎందుకు ఈ పంచాయతీ ఎందుకు? నన్ను మెంటల్ ఖరాబ్ బ్రో. నేను తాగుపోతాను కాదు బ్రో. మరి ఎందుకు తాగుతున్నావు భయ్య? అక్కడ పోయి మాట్లాడుకో. అమ్మాయి వల్ల ఇటు అయినా బ్రో. నేను అమ్మాయి వల్ల అయితే మరి ఏం చేయాలి? నేనేం చేయాలి? అమ్మాయి నెంబర్ నేను ఎడికెళ్ళి తీసుకురావాలి భయ్యా? నువ్వు ఎడికెళ్ళి తీసుకురావాలి అంటే మీ ఊరు వచ్చింటది, తప్పిపోయింటది, పట్టుకొని వచ్చి నాకు అప్పచెప్తే పెళ్లి చేసుకోవడం ఏదో. నువ్వు ఎవడో కూడా తెలియదు నాకు. నీ ఫేస్ ఇప్పుడే చూస్తున్నా. నీ ఫేస్ కాకుండా ఇంకా ఎవరిదో అమ్మాయి అంటే నెంబర్ పట్టుకురా. ఇక్కడ ఓరయ్యా నువ్వు. ఓకే దిమాగ్ ఖరాబ్. ఉండు భయ్య, కూర్చో. నేనేమన్నులే. పడుకుంటావా? బిర్యానీ తెచ్చానా? నాకు ఏది వద్దన్నా, తినలేదన్నావు కదా, తీసుకొస్తా. నాకు ఏం వద్దన్నా. ఇరిటేషన్ తెప్పి మడుకుంటే ఇట్లే. ప్లీజ్ అర్థం చేసుకో. మాట్లాడవా నాతో? నీ బొంద నాతో మాట్లాడవా? నన్ను అర్థం చేసుకో అన్న ప్లీజ్. నువ్వు రాగుతున్నావు కదా, తాగేసి అక్కడ పోయి కూర్చొని మాట్లాడుకోవాలి. నేను పిచ్చోన్ లేక కొడుతున్నాను ఎట్లా ఉంటే. అవి వదిలేసింది. పక్కూరులో మందు బాబులు పోటీలు పెడుతున్నారంట. ఇంక నేను తాగి ఇది నేర్చుకొని ఎంత దమ్ము పట్టి సైకిల్ తొక్కాలి. ఒక లైన్కి ఇస్తారంట, లైను. ఆ లైన్లో సైకిల్. ఎందుకు చెప్తున్నావు భయ్యా? నాకు మందుల పోటీ గురించి నాకెందుకు భయ్యా? సరే అదే సరేనా, నేను మాట్లాడుకుంటాను. సారీ, క్షమించన్నా. నీ పక్కన కూర్చొని ఫస్ట్ నువ్వే వచ్చినావు, క్షమించన్నా. నేనేడు వచ్చినా భయ్యా? నేను మండుకుంటే నువ్వే వచ్చినావు. ఫస్ట్ నువ్వే వచ్చినావు అన్న, నేను రాలేదు. కాదన్నా, మరీ సీరియస్ అవుతున్నా చిన్న విషయాలకు కూడా. ఎట్టన్నా ఇట్లయితే సంసారం ఏందన్నా నువ్వు? అన్నా నువ్వు అంత హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా లేను. ప్లీజ్ భయ్యా, నువ్వు ఏందో నువ్వు చూసుకో భయ్యా. నా మాట ఈయనన్నా. మెంటల్ దింగనే అన్న బ్రీజర్ పోయిందా? ఏందో నువ్వు చూసుకో అని చెప్పిన. నాకు నేను సర్కాయిస్తే నేను మంచోని కాదు, అర్థమైందా? అన్న బ్రీజర్ పోయి చూసుకోపోరా భయ్. నీ పిల్ల గురించి వద్దు, నీ గురించి వద్దు. అక్కడ ఓ పండుకున్న నుంచి మెంటల్ ఖరాబ్ చేస్తా. లవ్ స్టోరీలో ఏం లేదు పోరా భయ్. నువ్వు నీ అమ్మ స్టోరీలకు వారా స్టోరీలో వచ్చి నాకే నేను అట్లాగానే అవుతున్నానా? అక్కడ ఓ ఎందుకన్నా కదా చిరాకు పడుతున్నావు? మనిషి లేదు ఏం లేదు పోరా భయ్. అక్కడ ఓకే సతాయిస్తావు అన్న. నీ ఇష్టం అన్న, నా బాధ ఏం చెప్పుకోదా అన్న. నువ్వు పోయి అక్కడ పోయి నీ పని ఏందో నువ్వు కూర్చోవద్దు. అక్కడ పో అన్న ప్లీజ్. అక్కడ పో మాట్లాడినా నీతో, లైఫ్ లో మాట్లాడి ఇదే లాస్ట్. అరే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు మాట్లాడకపోతే ఏంది, మాట్లాడితే ఏంది భయ? లైఫ్ లో మాట్లాడి ఏ అక్కడ పో. ఎందుకన్నా ఇట్లా చేస్తారు? మనిషిని బాధ పెడతారు. జస్ట్ మాట్లాడడానికి కూడా బరువు అంటే మేము ఎట్టపోవాలన్నా? అన్నా, హలో అన్నా, మాట్లాడినా ప్లీజ్ అన్నా. సారీ అన్నా, నాతో మాట్లాడన్నా. సరే అన్న, పడుకోన్నా. నేనేమన్నా పడుకోన్నా. ఈ లైఫ్లో నీతో మాట్లాడి ఇదే లాస్ట్. సరే అన్న, నేను మాట్లాడి నీతో. ఇంకా నేను 10 సంవత్సరాల ఫ్రెండ్స్ నా మన ఇద్దరము. సరేనా, నీ పని చూసుకోనా? నేను వచ్చి నా పని చూసుకుంటాను కదా. ఎందుకన్నా ఏడిపిస్తారు మనుషుల్ని? ఎందుకన్నా మనిషిని ఇంత బాధ పెడతారు? పాసగుల్లా ఏదో ఒకటి చేసి మందు సీసా కొనక్కచ్చుకుంటే 10 రూపాయలతో దాన్ని పగలు తెంగితే అంతా అయిపోయింది. ఏముందన్నా దీంట్లో? పాసగుల్లాడ కూర్చోడానికి కూడా. నేను ఇంత మాట్లాడినా, నా లైఫ్లో మాట్లాడి నేను చెప్తాను ఇదే లాస్ట్. ఇంకా నీ బ్రీజర్ పడేసినందుకు పైసలు ఇస్తాను, పోయి తీసుకొచ్చుకో అని. మెంటల్ ఖరాబ్ చేయక. సగం బ్రీజర్ పోయిందన్నా. మొత్తం తీసుకో అన్న. నా ఏటీఎం కార్డులు కూడా మొత్తం ఇస్తా, తీసుకో అన్న. మొత్తం తీసుకొని ఓ. ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు అన్న? అరే ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. తీసుకోపో, నీ బ్రీజర్ తీసుకో. ఏటీఎం చెప్తే పిన్ను బ్రో, పిన్ను చెప్పాలి కదా బ్రో. పిన్ను చెప్తే తీసుకుంటా బ్రో. ఎందుకు ఇట్లా మెంటల్ ఖరాబ్ చేస్తున్నావు బ్రో? బండి ఉంది, పోయేద్దాం రా. బండి లేని అక్కడ పో, తెచ్చుకుందాం రా. పిన్ను చెప్పు బ్రో. 2590 పోరా నాయన. ఏటీఎం కూడా తీసుకోపో. అన్నీ తీసుకొని పో, అన్నీ తీసుకో.
నీకు 2.92 పో అన్న. నీకు ఒకటి తీసుకొచ్చానా? నాకు ఏదొద్దు పో అన్న. ఓల్డ్ మంకు మ్యాన్షన్ హౌస్ నేను తాగానన్న. లేదా? నేను ఏం తాగానన్న. అలవాటు లేదా? నాకు ఏం అలవాటు లేదు. సరే బ్రో. అన్నా పని చేస్తుంది కదా ఇది? పని చేస్తుందన్న. పని చేసినందుకే ఇచ్చిన. పోయి తీసుకోపో అన్న. నాకు వద్దన్నా. నువ్వు ఇస్త్రీ వేసినావు, నా ముఖాన్ని ఇస్త్రీ వేసినప్పుడు నాకు ఏదైనా రెస్పెక్టబుల్గా ఇచ్చే తీసుకుంటానా? మాట్లాడన్నా కొద్దిసేపు అన్నా, నేనేం అడగట్లేదన్నా. ఇప్పటిదాకా సతాయించడం కదా భయ. 2 రోజుల నుంచి ప్రశాంతంగా ఉందామని. సారీ బ్రో, పడుకో బ్రో, పడుకో. ఎందుకు బ్రో అంత సీరియస్ అవుతున్నావు? ఏటీఎం నా బ్రీజర్ పడగొట్టినావు, ఏటీఎం ఇచ్చినావు మళ్ళా. పడుకో బ్రో. ఎందుకు బ్రో? పడుకో. డిస్టర్బ్. సరే బ్రో, పడుకో బ్రో. ఏం పేరు? నా పేరు కిట్టు భయ. నీకు దండం. కిట్టునా? రాదు భయ. నా పేరు శ్రీకాంత్. అయితే ఏం చేయాలి భయ? హాయ్ చెప్పు బ్రో. శ్రీకాంత్ నా పేరు. భయ ప్లీజ్ భయ. లైట్గా జస్ట్ శ్రీకాంత్ నా పేరు. అన్న మంచోడు రా బాయ్. ఏటీఎం కార్డు కూడా ఇచ్చిండు బ్రీజర్ తెచ్చుకోమని. సరే అన్న చెప్తున్నా, ఇంక నేను నీకు లైఫ్లో నా జీవితంలో నేను ఎప్పుడు మాట్లాడినా? ఎప్పుడు మాట్లాడినా? ఎవరో కూడా తెలియదు అన్న. నాకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మాట్లాడినా నీతో. చిన్నప్పటి దోస్తులేక మాట్లాడుతున్నావు భయ. నువ్వు ఎవరో కూడా తెలియదు. నేను దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంటే ఎందుకన్నా ఇట్లా చేస్తాను? ఎందుకు ఇట్లా కావాలని ఇరిటేట్ చేస్తున్నావు అన్న మనుషులను? నేను నీతో మాట్లాడితే అడుగు, ఇంకొకసారి మాట్లాడితే నీతో అడుగున్నా. లైఫ్ లో కనపరానన్నా నీకు, ఇంకా లైఫ్ లో ఇదే లాస్ట్. అరే లైఫ్ లో ఏంద్రా భయ్? నువ్వు ఓడో కూడా తెలియదు, నీ ముఖం కూడా తెలియదు నాకు. ఎందుకు తెలియదు అన్న? అరే ఓరానైనా సతాయించ. ఇప్పుడు కూర్చోబెట్టి సిగరెట్ ఇచ్చినావు కదా. ఏ సిగరెట్ ఎక్కడ ఓరా అయ్యా నువ్వు? మెంటల్ ఖరాబ్ అయ్యింది నీకు. మెంటల్ ఎక్కువ ఉన్నట్టుంది. అక్కడ ఓ పడుకో అన్న, నువ్వు హ్యాపీగా పడుకో. మమ్మల్ని పడుకొని నువ్వైతే పడుకో హ్యాపీగా. ఓరయ్యా నువ్వు పడుకో. ఎవరు పట్టించుకోరు ఈ లైఫ్లో. ఇంతే. నా గర్ల్ ఫ్రెండ్ పోతే